హరే కృష్ణ. మనం ఈరోజు భగవద్గీతలోనే 2వ అధ్యాయం 61వ శ్లోకం నేర్చుకుందాం. ఈ శ్లోకం మన ఇంద్రియాలని నియంత్రించుకోవాలని, ఒట్టి నియంత్రించుకుంటే సరిపోదన్నమాట. ఇంద్రియాలని పాపం చేయకుండా, లేకపోతే ఇంద్రియ భోగం చేయకుండా నియంత్రించుకో నియంత్రించుకోమని చెబుతోంది. దానితో పాటు వాటిని భగవంతుడి సేవలో ఉపయోగించండి. ఈ రెండు చేయాలన్నమాట. ఓన్లీ ఒకటి చేస్తే మనం నెగిటివ్ సైడ్ నుండి 0 దాకా వస్తున్నాం. రుణాత్మక అంశం నుండి 0 దాకా వస్తున్నాం. కానీ మనం ధనాత్మక అంశం వైపు వెళ్ళాలన్నమాట. పాజిటివ్ యాక్సిస్లోకి వెళ్ళాలి. దానికి భగవంతుడి యొక్క సేవను చేయాలి ఇంద్రియాలతోటి. ఆ, మీ అందరికీ కొన్ని ప్రశ్నలు. మన కళ్ళతోటి భగవంతుడి సేవ ఎలా చేస్తాం? ఆయన దర్శనం చేసుకోవడం, భగవంతుని పాదాలు చూస్తాం, భగవంతుని దర్శనం చేస్తాం. ముక్కుతోటి ఆ ఆయన పూల పెట్టిన స్మెల్, పూలు వాసన చేస్తాం. నాలుకతోటి ప్రసాదం ఆయన తీసుకుంటాం, పెట్టిన ప్రసాదం తీసుకుంటాం. ఇంకేమన్నా చేయొచ్చా? నాలుగుతోటి కీర్తన కీర్తన కూడా చేయాలి. తీర్థము, జపం చేయొచ్చు. చెవులతోటి వినవచ్చు, కథలు, కథ, ఆయన పాటలు. ఇప్పుడు మీరందరూ చేస్తున్నారు, మనం అందరం చేస్తున్నాం. అలాగే చేతులతోటి భజన చేయొచ్చు, పూలదండలు కట్టొచ్చు, ప్రసాదాలు చేయొచ్చు, సేవ చేయొచ్చు, కాళ్ళతోటి వెళ్ళొచ్చు. యాత్రలకు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మన ఇంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని భగవంతుడి సేవలో ఉపయోగించాలి. అదే కనుక వేరే సేవలో ఉంచామనుకోండి, ఇంద్రియ తృప్తిలో ఉన్నామనుకోండి, కళ్ళతోటి సినిమా చూస్తున్నాం, చెవులతోటి సినిమా పాటలు వింటున్నాం, నాలుకతోటి భగవంతుడికి అర్పించని హోటల్లో ఏది పెడితే అది తింటున్నాం. అలాగే ముక్కుతోటి ఏ పెర్ఫ్యూమో వాసన చూస్తున్నాం, కాళ్ళతోటి గోవా వెళ్తున్నాం, చేతులతోటి ఏ ఒక పాపకార్యాలు చేస్తున్నాం. వాటిని చేయకుండా నియంత్రించాలి ముందు. దానితో పాటు వాటిని భగవంతుడి సేవలో కూడా ఉపయోగించాలన్నమాట. ఎలాగైతే భీముడు బకాసురుడు కోసం భీముడు బండెడు అన్నము, దున్నలు ఇవన్నీ తీసుకొని వెళ్తాడు. వెళ్ళి మొత్తం తినేసి బకాసురుడు రాగానే భీముడు నీళ్లు తాగుతూ ఉంటాడు ఆ సమయంలో. సో ఒక చేతితోటి నీళ్లు తాగుతూ ఉంటాడు, ఇంకో చేతితోటి బకాసురుణ్ణి దూరంగా నెడుతూ ఉంటాడు అన్నమాట. ఆ విధంగా మనం కూడా ఒక చేతితోటి ఇంద్రియాలన్నింటినీ భగవంతుడి సేవలో ఉపయోగిస్తూ ఉండాలి. ఇంకొక సైడు మనం ఎన్నో సంవత్సరాల నుండి ఈ పనులన్నీ చేస్తున్నాం కాబట్టి మనసు లాగుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇంద్రియాలని ఇంద్రియ తృప్తిలో చేయమని. ఆ కోరికలు వస్తూ ఉంటాయి, వాటిని నెడుతూ ఉండాలి ఒక చేతితోటి, ఇంకో చేతితోటి భగవంతుడి సేవ చేస్తూ ఉండాలి. మీరందరూ చాలా చక్కగా చెప్పారు ఆన్సర్లు. ఇవన్నీ అంబరీష్ మహారాజ్ చేస్తున్నాడు అనమాట. ఇంద్రియాలన్నింటినీ భగవంతుడి సేవలో ఉపయోగించేవాడు. సో ఇప్పుడు మనం ఆ శ్లోకాన్ని నేర్చుకుందాం 3 సార్లు చదివి. తాని సర్వాణి సంయమ్య 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 యుక్త ఆసీత మత్పరః 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 తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. వసేహి యస్యేంద్రియాణి వసేహి యస్యేంద్రియాణి వసేహి యస్యేంద్రియాణి వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 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 వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మొత్తం శ్లోకం చదువుదాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య ఆసీత మత్పరః. వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని అంటే ఇంతకుముందు శ్లోకంతో కనెక్షన్ అదే. వాటిని అని అంటే ఇంతకుముందు శ్లోకంలో ఇంద్రియాల గురించి మాట్లాడారు. ఆ ఇంద్రియాలను సర్వాణి అన్నింటినీ సంయమ్య అదుపులో ఉంచుకొని, ఇందాక మనం చెప్పాం కదా ఏ విధంగా వేటి నుండి అదుపులో ఉంచుకోవాలని. యుక్త నియోగించాలి, ఆసీత నెలకొనాలి, మత్పరః నా సంబంధంలో. కృష్ణుడు చెబుతున్నారు ఈ శ్లోకాన్ని. కాబట్టి కృష్ణుడి సేవలో వాటిని పాపాల నుండి దూరంగా ఉంచుకొని అదుపులో ఉంచుకొని కృష్ణుడి సేవలో నియోగించాలి. వసే పూర్తిగా వశము చేసుకొని హి నిక్కముగా యస్య యవ్వని ఇంద్రియాని ఇంద్రియాలు తస్య అతని ప్రజ్ఞ చైతన్యము ప్రజ్ఞ అది స్పెల్లింగ్ మిస్టేక్ ప్రతిష్ఠిత స్థిరమైనది. ఇదంతా స్థిత ప్రజ్ఞుడి యొక్క విభాగంలో వస్తున్న ఈ శ్లోకాలు. ఎవరైతే ఇందాక మనం చర్చించిన విధంగా వాళ్ళ ఇంద్రియాలని ఇంద్రియ తృప్తి నుండి నియంత్రించి, ఇందాక మాతాజీలు ఎలాగైతే జవాబులు చెప్పారో ఆ విధంగా వాళ్ళ ఇంద్రియాలను భగవంతుడి సేవలో వినియోగిస్తే వాళ్ళని స్థిత ప్రజ్ఞుడు అంటారు. ఓకే, ఇంద్రియాలను ఏ పదము? తాని. పూర్తిగా సర్వాణి. వెరీ గుడ్. అదుపులో ఉంచుకొని సంయమ్య వాటిని నియంత్రించి యుక్తనా సంయమ్య వాటిని నియంత్రించి. సరే, అది క్లియర్ గా అర్థం కావట్లేదు. తన చైతన్యమును చైతన్య అనే లేదు అసలు. కాదు కాదు. చూడండి ఇక్కడ
ఆసీత మత్పరః. ప్రజ్ఞ ప్రజ్ఞ. తన చైతన్యం అంటే ప్రజ్ఞ. నా యందు నిలిపేవాడు. నా యందు నిలిపేవాడు. మత్పర. యుక్త ఆసీత మత్పర. స్థిరమైన బుద్ధి కలిగిన. అంటే లాస్ట్ అన్నమాట. ప్రతిష్ఠిత. తెలుపబడతాడు, తెలియబడతాడు. ఇది ఎంప్లాయిడ్. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించి తన చైతన్యమును నా యందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు. ఓకే. తాని అంటే ఆ ఇంద్రియాలని ఇంతకుముందు శ్లోకంలో నుండి వస్తుంది. అది సర్వాన్ని పూర్తిగా అంటే నేను ఓన్లీ కళ్ళని, ముక్కుని, నాలుకని కంట్రోల్ చేస్తాను, చెవులను కంట్రోల్ చేయనంటే కుదరదు. అన్నిటినీ సంయమ్య నియంత్రించుకొని యుక్త ఆసీత మత్పరః నా సేవలో నెలకొల్పాలి. మత్ అంటే నేను, అంటే కృష్ణుడు. నా సేవలో వాటిని నెలకొల్పండి. వసేహి యస్యేంద్రియాని, ఆ విధంగా ఇంద్రియాలను నియంత్రించిన వాడిని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, స్థిత ప్రజ్ఞుడుగా తెలియబడతాడు. ఓకే, 3 సార్లు చదువుదాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓకే, ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పండి. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బాగా చెప్పారు. భుజి, నేను చెప్తాను. చెప్పండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తన్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బాగా చెప్పారు. తస్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తస్య తన్య పడింది, తప్పు పడింది. అది స్పెల్లింగ్ మిస్టేక్. అది హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి అండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బాగా చెప్పారు. నేను చెప్పాను ప్రభుజీ. చెప్పండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ.
చెప్పండి కృష్ణాంబ గారు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వాసేహి యసేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ గురుజీ కర్మలు హరే కృష్ణ చెప్పండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యసేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. హరే కృష్ణ. హరే కృష్ణ, వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే తాని కృష్ణ. తాని సర్వాణి సంయమ్య యుక్తః ఆసక్తమత్పరా సర్వేషు యస్యేని ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. బాగా చెప్పారు. ప్రభుజీ నోరు తిరగదు ప్రభుజీ, తోడం కొన్ని కొన్ని ఎట్లా హ్యాబిట్ వేసుకోవాలి? ఊకే చదువుతా ఉంటే వస్తుందా? అంటే చూసి చదివేటప్పుడు వస్తుందా? చూసి కూడా చదివేటప్పుడు కూడా కొన్ని నోరు తిరగట్లేదా? ప్రభుజీ. పర్లేదులేండి, నాకు చాలా పదాలు రావు. షా షా వాటిలో నాకు కొన్ని సార్లు తప్పు, ఇది సరిగా చెప్పలేను. ఇంక భగవంతుడు అదే మనకి ఎంత ఇస్తే అంతే. అదే ఇట్లా కొంచెం నోరే తిరగదు, ఇట్లా భయం అవుతుంది ప్రభుజీ. అంటే బట్టి ఇట్లా వాళ్ళ ముంగటనే చెప్తే ఇంకా భయం అవుతుంది. ఆన్లైన్ లో టెన్షన్ లేదులేండి. మీరు ఎక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అయినా కొంచెం ఫీలింగ్ అది ఎట్లా వాళ్ళు మనల్ని అర్థం. చూసి నవ్వినా మనకు కనబడరు. అదే సరే.